హాయ్. ఈరోజు చెప్పాలంటే టాటా స్టీల్ చెస్‌లో మాస్టర్ గురించి చెప్పాలి. ఆఫ్టర్ 7 రౌండ్స్ తర్వాత నోటర్బిక్ ఈజ్ ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాడు. 5.5 పాయింట్స్‌తో ఫస్ట్ పొజిషన్‌లో కంటిన్యూ అవుతూ ఉన్నాడు. తర్వాత మన ఇండియన్స్‌కి వచ్చేలకి గుకేష్ గానీ, అర్జున్ ఎర్గేసి గానీ, తర్వాత ప్రజ్ఞానంద గానీ, అనిరుద్ధ్ గానీ టోటలీ డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో టోర్నమెంట్ స్టార్టింగ్లో అర్జున్ ఎర్గేసి మాత్రం మంచి ఫామ్ కనిపించి ముందుకు వెళ్ళిపోయాడు. ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నాడు. ఐ థింక్ సో 3-4 రౌండ్స్ వరకు ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నాడు. కానీ తర్వాత దే ఆర్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ విత్ ద సేమ్ పొజిషన్. అండ్ గుకేష్ లాస్ట్ టూ మ్యాచెస్ లాస్ అయిపోయాడు. అండ్ ప్రజ్ఞానంద స్టార్టింగ్లో అయితే కంటిన్యూగా లాస్ అయిపోయి తర్వాత ఇప్పుడిప్పుడే మూవ్ అవుతున్నాడు. సో వన్ థింగ్ లాస్ట్ ఇప్పుడు అనిరుద్ధ్ స్టార్టింగ్లో ఫస్ట్ పొజిషన్లోనే నాట్ ఫస్ట్ పొజిషన్, మిడిల్లో ఉన్నాడు. బట్ నాగైన్ డౌన్ లాస్ట్ బాటమ్ ఆఫ్ ది టేబుల్ యాక్చువల్లీ చెప్పుకోవాలంటే. నోటర్బిక్ ఫస్ట్ పొజిషన్లో కంటిన్యూ అవుతున్నాడు. అసలు ఎందుకు మన వాళ్ళు కన్సిస్టెన్సీగా ముందుకు వెళ్ళలేకపోతున్నారో అర్థం నాకు. సో ఆల్వేస్ దే ప్లే వెరీ వెల్, బట్ something is not they have to be continue with the same consistency performance is required actually. ఎందుకంటే యాజ్ ఏ ఇండియన్ మన వాళ్ళు ముందుండాలని ఆబ్వియస్లీ అదే కోరుకుంటాము. కాకపోతే బట్ అన్ఫార్చునేట్లీ మన వాళ్ళు ఈసారి మరీ దారుణంగా 9th పొజిషన్లో ఉండడం అనేది కొంచెం బాధగా ఉంది. ముఖేష్ 9th పొజిషను, తర్వాత అర్జున్ వచ్చేసి 11th పొజిషన్, ప్రజ్ఞానంద 13th పొజిషన్, అండ్ అనిరుద్ధ్ ఈజ్ 14th పొజిషన్. సో ఫస్ట్లో ఉన్న అర్జున్ వచ్చేసి అగైన్ పడిపోవడం అంటే టాప్ 10లో కూడా లేకుండా పడిపోవడం అంటే చాలా చాలా బాధగా ఉంది యాక్చువల్గా చెప్పుకోవాలంటే. సో గేమ్స్ కూడా కొంచెం టైట్గా ఉంటున్నాయి, అంత ఈజీ అయితే లేవు. ఒక్కొక్క గేమ్ చాలా క్రూషియల్గా, చాలా ఎగ్జైటింగ్గా అండ్ మూవ్ అవుతూ ఉన్నాయి కూడా గేమ్స్ కూడా యాక్చువల్గా. సో స్టిల్ ఇంకొక 5 రౌండ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ఓన్లీ 12 రౌండ్స్. సో 13 రౌండ్ ఈజ్ అ ఫైనల్ రౌండ్. సో ఇది మన వాళ్ళు ఎంతవరకు గెట్ బ్యాక్ అవుతారు, మూవ్ అవుతారు అనేది ఐమ్ నాట్ షూర్. అట్లీస్ట్ 5 పొజిషన్, టాప్ 5లో కన్నా వస్తారో లేదో చూడాలి. సో this is the update for chess, friends. This is a Tata Steel Master Chess. So today they have completed round 7. So as of now Nordberg is first position, and our team members, our Indian team members are play 2 positions are Gukesh is 9th position, and Arjun is 11th position, and Pragnananda is 13th position, and this guy Anirudh is also 14th position. This is the update for Tata Steel. Okay, thank you guys.